దేవుడే మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కీర్తన గ్రంథము 46 కీర్తన 1 వచనంలో దేవుడు నిత్యము మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడండి. మన కంటికి కనపడకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. కానీ దేవుడే మనకు తోడుండి, మనకు ఆశ్రయము, దుర్గంగా ఉంటాడు. మన కంటికి కనబడవు అసలకి. మనకు ప్రమాదాలు గూడా మనకు 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 వస్తూనే ఉంటాయి ప్రమాదాలు. కానీ దేవుడే ఆ ప్రమాదాల నుంచి తప్పిస్తూనే ఉంటాడు. కష్టాలను తప్పిస్తా ఉంటాడు. ఇబ్బందులను తప్పిస్తా ఉంటాడు. దేవుడు మనం ఎప్పుడైతే వెళ్తా ఉంటామో, మనం దేవుడిని ఆశ్రయము, దుర్గంగా చేసుకున్నప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఏ కష్టాలుండవు, ఏ ఇబ్బందుండవు, ఏ నష్టాలుండవు. మనం దేవుడిలో ఉన్నాం కాబట్టి మనకి ఏమి కాదండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుద్దో ఒక్కసారి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, కోడి వర్షం వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని ఏం చేసుకుంటే రెక్కల కింద కాపాడుతదండి. అదే విధంగా ఎండ నుంచి కూడా కాపాడుతది. శత్రువు నుంచి కూడా కాపాడుతది. గద్ద నుంచి కాపాడుతది. అదే విధంగా దేవుడే మనకు ఆశ్రయము, దుర్గమండి. అన్ని విషయంలో దేవుడే మనల్ని కాపాడుతూనే ఉంటాడు.